పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 28వ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. భక్తి కీర్తన 119వ కీర్తన 1, 2, 4, 5, 7, 8 వచనములు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి 48వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. నీ పొరుగువాన్ని ప్రేమింపుము, నీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వం చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు మీరు పరలోకమందున మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపచేయుచున్నాడు, సన్మార్గులపై దుర్మార్గులపై వర్షం ఒకే విధంగా వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును. సుంకర్లు సైతం అట్లా చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యుల సహితం ఇట్లు చేయటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి ధ్యానాంశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలని ఉంటుంది. ఈ పరిపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి మానవుడు ఎంతైనా తెగిస్తాడు. ఇది లోకానుసారంగా జీవించే వారికి లేక లోకంపై ఆధారపడి జీవించే వారికి సర్వసాధారణంగా శత్రువును హింసించడం, లేనిపోని మాటలు అనడం, శత్రుత్వాన్ని పెంచుకోవడం మానవుని నైజం. కానీ యేసుప్రభు ఈనాటి సువార్త పఠనంలో మనకు కొన్ని జీవిత సత్యాలను, జీవిత సోపానాలను మన కోసం నేర్పిస్తూ ఉన్నారు. శత్రువుని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థించాలి. ఈ సూత్రాన్ని అనుసరిస్తేనే మనం దేవుని నిజమైన బిడ్డలుగా జీవించగలం. సాక్షాత్తు దేవుని కుమారుడు సిలువలో మరణిస్తూ ఆయనను హింసించిన వారిని, దూషించిన వారిని, ఉమ్మివేసిన వారిని మరియు కొరడాలతో కొట్టిన వారిని క్షమించి వారి కోసం ప్రార్థించారు. ఈ మహానుభావుడు మనందరికీ ఆదర్శం. ఈ ఆదర్శవంతమైన జీవితాన్ని మనందరం అలవర్చుకోవాలని క్రీస్తు ప్రభు యొక్క ఆకాంక్ష. ఎందుకు అంటే తన బిడ్డలందరూ తన మాదిరి జీవించాలన్నది ప్రభు ఆశ. అందుకే దేవుని దృష్టిలో సజ్జనుడు, దుర్జనులు, సన్మార్గులు, దుర్మార్గులు అందరూ సమానమే. ఈ సమానత్వ భావాన్ని దేవుని బిడ్డలుగా మనందరము అలవర్చుకోవాలి. పరిపూర్ణ జీవితం అనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించటమే. ఈ పరిపూర్ణ జీవితం సాధింపులో క్రీస్తు ప్రభుని బాటలో నడవాలి. ఈ లోకం మనల్ని ఏదో ఒక రకంగా విమర్శిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనందరం దేవుని బిడ్డలం. లోకమును లెక్క చేయకుండా, లోక మనుషులను లెక్క చేయకుండా యేసు ప్రభుని ప్రేమ బాటలో నడవటమే ఉత్తమం. యేసు ప్రభు యొక్క గుణగణాలను అలవర్చుకోవాలని ప్రభు యేసు నిజమైన శిష్యులుగా జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులను ప్రేమించండి, దేవుని పిల్లలుగా జీవించండి. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు. ఇది చాలా కష్టమైన అంశం అయినప్పటికీ మన ప్రభు అయిన యేసు ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు. నీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి. ఈ మాటలు వినడం సులభం, కానీ ఆచరించడం చాలా కష్టం. ఈరోజు దేవుడు మన హృదయాన్ని మార్చాలనుకుంటూ ఉన్నాడు. నిన్ను గౌరవించే వారిని గౌరవించు, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు, నిన్ను బాధిస్తే దూరంగా ఉండు, ప్రతీకారం తీర్చుకో. కానీ
యేసు ఏం చెప్తూ ఉన్నారు? శత్రువులను ప్రేమించు, హింసించు వారి కొరకు ప్రార్థించు, క్షమించు. ఇది సాధారణ జీవితం కాదు, ఇది క్రైస్తవ జీవితం. మన ప్రేమ సహజమైనదా లేక పరిశుద్ధాత్మ ఇచ్చినదా? శత్రువు ఎవరు అని మనం ధ్యానిస్తే మనలో చాలామందికి ప్రత్యక్ష శత్రువులు ఉండకపోవచ్చు, కానీ మన హృదయంలో ఎవరి పేరు వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. మన గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి, మన గౌరవాన్ని తగ్గించిన వ్యక్తి, మన మంచిని అర్థం చేసుకోని వ్యక్తి, కుటుంబంలో మనసుకు నొప్పించిన వ్యక్తి, వాళ్ళే మన శత్రువులు. శత్రువులను ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే దేవుడు అలా చేస్తాడు. దేవుడు మంచి వారికి చెడ్డవారికి సూర్యుడిని ఇస్తాడు. వర్షం అందరికీ కురుస్తుంది. మనం దేవుని పిల్లలమైతే మన హృదయం కూడా అలాగే ఉండాలి. ద్వేషం మనల్ని కాలుస్తుంది. ఒకరు మీకు నిప్పు విసిరితే మీరు కూడా నిప్పు విసిరితే ఇద్దరు కాలిపోతారు. ద్వేషం మన ఆత్మశాంతిని తీసుకుపోతుంది. క్షమించడం అంటే విషం తాగి ఇతరుడు చనిపోవాలని ఆశించడం లాంటిది. ప్రేమ మార్పును తీసుకువస్తుంది. ప్రతీకార గోడలు కడుగుతుంది. ప్రేమ వంతెనలు కడుతుంది. శిలువపై కూడా యేసు క్షమించారు. ఇది బలహీనత కాదు, అది పరలోక శక్తి. ఒక చిన్న కథను ద్వారా ధ్యానించినట్లయితే, ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన పొరుగు వారిపై తీవ్ర కోపంతో ఉండేవాడు. ప్రతిరోజు అతని గురించి చెడుగా మాట్లాడేవాడు. ఒకరోజు పాస్టర్ అతనితో చెప్పాడు, నీవు క్షమించకపోతే నీ హృదయంలో శాంతి ఉండదు. అతను నిర్ణయం తీసుకున్నాడు. శత్రువు ఇంటికి వెళ్ళి ఇలా అన్నాడు, నీ వల్ల నాకు బాధ కలిగింది, కానీ ఈరోజు నేను నిన్ను క్షమించాను. ఆ మాటలు విన్న వెంటనే ఆ శత్రువు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అతను చెప్పాడు, నీవు క్షమించు, నా గర్వాన్ని విరిచింది, ప్రేమ గెలిచింది. ఎలా ఆచరించాలి? ప్రియమైన సహోదరులారా, ఇది కేవలం భావోద్వేగం కాదు, ఇది నిర్ణయం. ఈ రోజు నుంచే మీకు బాధ కలిగించిన ఒకరి పేరు గుర్తు పెట్టుకోండి. 7 రోజుల పాటు వారి కొరకు ప్రార్థించండి. వారి గురించి చెడు మాట్లాడకండి. ప్రభు, నా హృదయాన్ని శుభ్రం చేయి అని ప్రార్థించండి. మొదట కష్టం అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత శాంతి వస్తుంది. పరిపూర్ణులై ఉండుడి. యేసు చివరిగా ఇలా అన్నారు, పరలోక తండ్రి పరిపూర్ణుడై ఉండినట్లు మీరు పరిపూర్ణులై ఉండండి. పరిపూర్ణత అంటే తప్పులేనితనం కాదు, ప్రేమలో సంపూర్ణత. ద్వేషం మనల్ని చిన్నవారిగా చేస్తుంది. ప్రేమ మనల్ని దేవుని పిల్లలుగా నిలబెడుతుంది. ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళే ముందు ఒక నిర్ణయం తీసుకుందాం. మన హృదయంలో ఉన్న కసిని వదులుకుందామా? శత్రువు కోసం ఒక ప్రార్థన చేద్దామా? దేవుని ప్రేమ తన ద్వారా ప్రవహించనివ్వాలి. ప్రపంచ ప్రతీకారం నేర్పుతుంది, యేసు ప్రేమ నేర్పుతారు. ప్రతీకారం తీసుకునేవారు మనుషులు, క్షమించేవారు దేవుని పిల్లలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసయ్య, మా హృదయంలో ఉన్న ద్వేషాన్ని తొలగించు, మాకు క్షమించే శక్తిని ప్రసాదించు, మా శత్రువులను ప్రేమించే కృపనివ్వు. నీ పరిపూర్ణ ప్రేమలో మమ్మల్ని నడిపించు. ప్రియ స్నేహితులారా, ఇప్పుడే మనం కళ్ళను మూసుకుందాం. మన హృదయాన్ని ప్రభు వైపు ఉంచుదాం. మన ప్రభు అయిన యేసయ్య ఈరోజు మనల్ని తాకాలని మన యొక్క చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నాయి. మీ శత్రువులను క్షమించండి. మన శత్రువులను జ్ఞాపకం చేసుకుందాం. వారి కోసం ప్రార్థించుదాం. వారిని దేవుని బలం చేత క్షమించుదాం. క్షమించలేని అవసరము వస్తే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి ప్రభు ఆ శక్తిని, బలాన్ని మనకి దయచేయమని కోరుకుందాం. దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని
విశ్వాసంలో నడుపుదురుగాక.